స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి, నగరవాసుల మీద ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన వార్తల్ని చూద్దాం. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన ఈ విషయాల్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలేం జరుగుతోంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? ఈ విశ్లేషణ మీకు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ద్వారా అందిస్తున్నాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవటానికి అవసరమైన సమాచారం ఇవ్వడమే మా లక్ష్యం. అయితే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు డీటెయిల్స్ జాగ్రత్తగా చూసుకోమని మా సలహా. సరే, ఇక మొదటి అంశం తీసుకుందాం. భూముల విషయంలో ఎప్పుడూ ఏదో ఒకటుంటుంది కదా. ఈ మధ్య భూదాన్ భూముల స్కామ్ అంటున్నారు. ఏంటిది అసలు? అవునండి, ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో జరిగిన విషయం. భూదాన్ భూములు అంటే తెలుసు కదా, స్వచ్ఛందంగా దానం చేసినవి. తెలుసు. వీటిని కొందరు పెద్ద కుట్ర పన్ని కాజేయాలని చూశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ హైకోర్టుకు చెప్పింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫేక్ వారసత్వ పత్రాలతో అమ్మేశారని ప్రాథమిక ఆధారాలున్నాయట. అమ్మో, ఇందులో ఆఫీసర్ల రోల్ కూడా ఉందని గట్టిగా వినిపిస్తోంది కదా. ఏ లెవెల్లో జరిగిందిదంతా? నిజమే. కింద తహసీల్దార్ నుంచి పైస్థాయి అంటే సీసీఎల్ఏ వరకు కొంతమంది అధికారుల పాత్ర ఉందని ఈడీ అనుమానిస్తోంది. మహమ్మద్ అబ్దుల్ షుకూర్ అనే వ్యక్తిని మెయిన్ కింగ్పిన్గా గుర్తించారు. ఇతను ఫేక్ డాక్యుమెంట్స్తో గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వాళ్లకు, ఆ తర్వాత ఒక కంపెనీకి అమ్మేయడం వల్ల గవర్నమెంట్కి సుమారు 17.5 కోట్ల లాస్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో ఉందట. 17.5 కోట్ల? చాలా పెద్ద అమౌంటే. ఇలాంటివి బయటపడితే అసలు ల్యాండ్ కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద నమ్మకం ఎలా ఉంటుంది? మామూలు బయర్స్పై దీని ఎఫెక్ట్ ఏంటి? ఖచ్చితంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఇలాంటివి జరిగినప్పుడు భూ యాజమాన్య హక్కుల మీదే డౌట్స్ వస్తాయి. ఇన్వెస్టర్లలో, కొనేవాళ్లలో భయం పెరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వివాదాలున్న ఏరియాల్లో ప్రాపర్టీ వాల్యూస్ పైన లీగల్ ఇష్యూస్ వస్తాయేమో అన్న భయం ఉంటుంది కదా. అవును. భూముల విషయంలో ఇలా ఉంటే మరి కొన్న తర్వాత బిల్డర్ల నుంచి మనల్ని కాపాడటానికి వచ్చిందని చెప్పే రెరా సంగతేంటి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఆర్ఏఆర్ఏ నిజంగా కొనేవాళ్లకు హెల్ప్ చేస్తోందా, లేక దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. రెరా యాక్ట్ 2016లో వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెంచాలి, కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ కాపాడాలి అని. కానీ ప్రాక్టికల్గా చూస్తే దీని పనితీరుపై చాలా విమర్శలున్నాయి. ఫండ్స్ లేకపోవడం, స్టాఫ్ కొరత, వాళ్ళిచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెపరేట్ సిస్టమ్ లేకపోవడం, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్. సుప్రీంకోర్టే రెరా పనితీరుపై అసంతృప్తి చెప్పిందంటే ఆలోచించండి. అంటే రెరాకు ఫైన్లు వేసే, శిక్షలు వేసే పద్ధతులు ఉన్నాయి కదా, మరి వాటిని ఎఫెక్టివ్గా వాడట్లేదా? తెలంగాణ, ఏపీ లాంటి స్టేట్స్ ఓన్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం తెస్తామంటున్నాయి. అదెంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? కొన్నిసార్లు ఆ ఇష్యూ ఉంది. అధికారాలున్నా వాటిని ఫుల్ రేంజ్లో ఉపయోగించట్లేదు అనే వాదనుంది. ఇక రాష్ట్రాలు సొంతంగా ఏర్పాటు చేసుకోవడం మంచిదే, కానీ దానికి కూడా ఫండ్స్, పొలిటికల్ విల్ కావాలి కదా. ఇంకో విషయం, అసలు రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయట. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సరే, రెగ్యులేటరీ బాడీల సంగతి అలా ఉంటే, ఇక సిటీ అడ్మినిస్ట్రేషన్లో కూడా లొసుగులు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ స్టాఫ్ అవినీతిపై ఎంక్వైరీ అంటున్నారు. అవును, సివిక్ సర్వీసెస్లో కరప్షన్ ఆపడానికి జీహెచ్ఎంసీ ఇంటెలిజెన్స్ పోలీసులతో ఎంక్వైరీ చేస్తోంది. దాదాపు 3,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద ఫోకస్ పెట్టారు. 3,000 మందా? కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు నడపటం, శానిటరీ స్టాఫ్ డూప్లికేట్ అటెండెన్స్ వేయించుకోవటం లాంటివి బయటపడుతున్నాయి. కొంతమంది ఆఫీసర్లు కూడా వీళ్లని అడ్డుపెట్టుకుని కలెక్షన్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటివి జరిగితే శానిటేషన్, వేరే సివిక్ సర్వీసుల క్వాలిటీ పడిపోతుంది కదా. ఇది ఇండైరెక్ట్గా ఆ ఏరియా లివబిలిటీ మీద, ప్రాపర్టీ వాల్యూస్ మీద ఎఫెక్ట్ చూపదా? తప్పకుండా చూపుతుంది. సర్వీస్ క్వాలిటీ తగ్గితే ఆ ఏరియా అట్రాక్షన్ తగ్గుతుంది. ఇది లాంగ్ రన్లో అక్కడ ప్రాపర్టీ వాల్యూస్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్ని ఇష్యూసు, కాంట్రవర్సీలు ఉన్నా ఇంకోవైపు హైదరాబాద్ మార్కెట్కి, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్కి మంచి డిమాండ్ ఉన్నట్టుంది. అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫీసులు లీజుకు తీసుకుంటున్నాయని న్యూస్. యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. జేఎల్ఎల్ ఇండియా అనే సంస్థ రిపోర్ట్ ఒకటుంది. ఓహో, అవునా? దాని ప్రకారం 2022 నుంచి 2024 మధ్యలో మన దేశంలో టాప్ 7 సిటీస్ ఉన్నాయి కదా, హైదరాబాద్తో కలిపి అనమాట. అక్కడ లీజ్కి తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేస్లో అంటే సుమారుగా 3/3
33%. మూడో వంత పెద్ద నంబరే. అవును, అదే అమెరికా కంపెనీలదేనట. దాదాపు 6.5 కోట్ల చదరపు అడుగులు. మెయిన్గా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ కోసమేనట. జీసీసీ అంటే అంటే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ గ్లోబల్ ఆపరేషన్స్ కోసం ఇక్కడ పెట్టుకునే సెంటర్స్ అన్నమాట. ఇండియాలో స్కిల్స్ దొరకడం, కాస్ట్ తక్కువ ఉండటం రీజన్స్. బెంగళూరు తర్వాత హైదరాబాద్ దీనికి మేజర్ హబ్ అవుతోంది. అంటే ఇదేదో టెంపరరీ ట్రెండ్ కాదంటారా? లాంగ్ టర్మ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి, ముఖ్యంగా కమర్షియల్ సెగ్మెంట్కి మంచి సైనేనా? అవునండి, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని, కమిట్మెంట్ని చూపిస్తుంది. ఇది ఆఫీస్ స్పేస్ మార్కెట్కే కాదు, దాని అనుబంధ రంగాలకు కూడా పాజిటివ్ విషయమే. మార్కెట్ భూమి ఇలా ఉంటే రిజిస్ట్రేషన్ల ప్రాసెస్లో మార్పులు తేవాలని సెంటర్ ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ బిల్పై తెలంగాణ గవర్నమెంట్కి కొన్ని అభ్యంతరాలున్నాయట. అసలు సమస్య ఎక్కడొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలనుకుంటున్న రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ 2025. దానిలోని కొన్ని ప్రొవిజన్స్ మీద తెలంగాణకి సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలపై లిమిట్స్ పెడితే స్టేట్కి ఏటా వచ్చే దాదాపు 15,000 కోట్ల ఆదాయం తగ్గిపోతుందని. 15,000 కోట్లా? ఓ. అవును, అది స్టేట్ ఫైనాన్షియల్ అటానమీకి దెబ్బ అని వాదిస్తోంది. అలాగే కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల ఫ్రాడ్స్ పెరుగుతాయని, డాక్యుమెంట్ అథెంటిసిటీకి ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతోంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ, విల్స్ లాంటి సెన్సిటివ్ డాక్యుమెంట్స్ని పబ్లిక్గా పెట్టాలన్న ప్రపోజల్ని కూడా ఒప్పుకోవట్లేదు. ఈ ఇష్యూలో వేరే సౌత్ స్టేట్స్తో కలిసి వెళ్లాలని కూడా చూస్తోంది. అంటే స్టేట్ రెవెన్యూ దెబ్బతింటుంది, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతాయనే భయం, ఇవే మెయిన్ రీజన్స్ అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. కరెక్ట్. సో మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చాలా, ఎలా చెప్పాలి, కాంప్లెక్స్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవైపు ల్యాండ్ డిస్ప్యూట్స్, రెగ్యులేటరీ ఇష్యూస్, అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్. అవును. మరోవైపు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే వస్తున్నాయి, కానీ అదే టైంలో కొత్త లాస్ విషయంలో సెంటర్కి, స్టేట్కి మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ గమనిస్తూ ఇన్వెస్టర్లు, బయర్లు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, రూల్స్ ఇంప్లిమెంటేషన్, మార్కెట్ గ్రోత్, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారనేది ఫ్యూచర్లో చాలా కీలకం. ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్, ఈ రెగ్యులేషన్ ప్రయత్నాల మధ్య అసలు సామాన్యుడి సొంతింటి కల ఎంతవరకు సేఫ్గా ఉంది? దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్ ద్వారా అందించబడింది.